బహుపదుల కారణాంక విభజన. అమన్కు 20 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు గల ఒక తోట ఉంది. ఆగంతకులు లోపలికి రాకుండా ఉండడానికి అతడు ఏం చేశాడు, దాని చుట్టూ ఒక మందమైన గోడ నిర్మించాడు. ఆ గోడ నిర్మించిన తర్వాత ఆ తోటలో ఇంకా 252 చదరపు అడుగుల స్థలం మాత్రమే మిగిలింది. గోడ యొక్క మందం ఎంత? గోడ మందం x అనుకుందాం. మిగిలిన తోట పొడవు 20 - 2x అవుతుంది. ఎందుకంటే మందమైన గోడకి ఇరువైపులా x అడుగులు తగ్గించాలి. మిగిలిన వెడల్పు 16 - 2x అవుతుంది. ఇక్కడ కూడా గోడకి ఇరువైపులా x అడుగులు తగ్గించాలి. దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు అని మనకు తెలుసు. ఇప్పుడు గోడ నిర్మించిన తర్వాత తోట వైశాల్యం ఏమిటి? 20 - 2x ఇంటూ 16 - 2x. కానీ దీని విలువ 252 చదరపు అడుగులని మనకి తెలుసు. కాబట్టి మనకి 20 - 2x ఇంటూ 16 - 2x ఈజ్ ఈక్వల్ టు 252 అని సమీకరణం వస్తుంది. మనం ఈ సమీకరణాన్ని సాధించినట్టయితే x విలువ కనుక్కోవచ్చు. ఆ విలువ గోడ యొక్క మందం అవుతుంది. మరి దీన్ని ఎలా సాధించాలి? మొదటగా దీన్ని పరిమాణాన్ని బట్టి అవరోహణ క్రమంలో రాయాలి. అంటే -2x + 2 ఇంటూ -2x + 16. ఇది x + a ఇంటూ x + b ఈజ్ ఈక్వల్ టు x² + a + b ఇంటూ x + ab అనే సర్వ సమీకరణ రూపంలో ఉంది. -2x + 20 ఇంటూ -2x + 16ని x + a ఇంటూ x + bతో పోలుద్దాం. ఇక్కడ x ఉన్న చోట -2x ఉంది. a ఈజ్ ఈక్వల్ టు 20, b ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. ఈ విలువల్ని పై సర్వ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే -2x² + 20 + 16 ఇంటూ -2x + 16 ఇంటూ 20. దీని విలువ 4x² - 72x + 320 అవుతుంది. మనం 20 - 2x ఇంటూ 16 - 2x ఈజ్ ఈక్వల్ టు 252తో మొదలు పెట్టాం. దాన్ని సూక్ష్మీకరిస్తే 4x² - 72x + 320 ఈజ్ ఈక్వల్ టు 252 వస్తుంది. ఇప్పుడు 252ని ఎడమ వైపుకి తీసుకొస్తే అది -252 అవుతుంది. కనుక 4x² - 72x + 320 - 252 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4x² - 72x + 68 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు అన్ని పదాల గుణకాలు తీసుకుందాం. అవి 4, 72 మరియు 68. వీటి ఉమ్మడి కారణాంకం 4. రెండు వైపులా 4 చే భాగించి దాన్ని తొలగించేయచ్చు. ఇప్పుడు x² - 18x + 17 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని ఇంకా ఏ విధంగా సాధించాలి? మనం చివరకు కనుక్కోవాల్సింది x, అదే గోడ యొక్క మందం. సమీకరణం యొక్క ఎడమ వైపు x² - 18x + 17 తీసుకుని ముందుగా దాని కారణాంకాలు కనుక్కుందాం. దీని కారణాంకాలు ఎలా కనుక్కోవాలి? మనం ఈ బహుపదిని ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0గా రాయొచ్చు. అంటే x² - 18x + 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -18 మరియు c ఈజ్ ఈక్వల్ టు 17 అవుతాయి. దీన్ని సాధించడానికి ముందుగా అంత్యముల లబ్ధం కనుక్కోవాలి. అవి a ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 17. కాబట్టి ac 17. ఇప్పుడు మధ్య పదం చూడండి, అది -18. కనుక -18 మొత్తం కాగల రెండు కారణాంకాలని కనుక్కోవాలి. అవి +1 మరియు +17 అవుతుందా? 1 + 17 ఈజ్ ఈక్వల్ టు 18. కానీ అది -18 కాలేదు. మరి అది -1 మరియు -17 అవుతుందా? అవును. -1 - 17 ఈజ్ ఈక్వల్ టు -18. ఇప్పుడు x² - 18x + 17 ఈ విధంగా రాయొచ్చు. x² - x - 17x + 17. మొదటి రెండు పదాల ఉమ్మడి కారణాంకం x కనుక అది x ఇంటూ x - 1 అవుతుంది. తర్వాత రెండు పదాల ఉమ్మడి కారణాంకం 17. మనం మైనస్ని కూడా బయటకు తీస్తే రెండు పదాల్లో x - 1 మిగులుతుంది. ఆ మూడు పదాలను కుదించి రెండు పదాలుగా అంటే x ఇంటూ x - 1 -17 ఇంటూ x - 1గా రాయొచ్చు. అప్పుడు x - 1 రెండు పదాల్లో ఉమ్మడిగా ఉంది. కాబట్టి x - 1 ఇంటూ x - 17 వస్తుంది. ఇది 0కి సమానం. కాబట్టి x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా x ఈజ్ ఈక్వల్ టు 1 మరియు x - 17 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా x ఈజ్ ఈక్వల్ టు 17. నిజ జీవిత సందర్భాల్లో ఒకే ఒక సమాధానం ఉంటుంది. x విలువ 17 అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ తోట వెడల్పు
16 అడుగులు మాత్రమే. మరి 17 అడుగుల మందం గల గోడను ఎలా కడతారు? కాబట్టి x = 1 అంటే గోడ మందం 1 అడుగు ఉంటుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రాథమికంగా మధ్య పదాన్ని లబ్ధము a×c అయ్యే విధంగా 2 పదాలుగా విడగొట్టి రాసాం. ఈ విధంగా మనం చాలా సమస్యలు సాధించడానికి బహుపదిలో కారణాంకాలు కనుగొంటాం.